RTI Live News. Ask for right. RTI Live News की స్వాగతం. చీకటి పారదోలి ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నామని శ్లోక ది గ్లోబల్ స్కూల్ సిఎండి జైపాల్ రెడ్డి అన్నారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్లోక ది గ్లోబల్ స్కూల్ సల్మాస్ గౌడ బ్రాంచ్ లో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. లక్ష దీపోత్సవానికి ముఖ్య అతిథిగా జైపాల్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష దీపోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హాజరై దీపాలను వెలిగించారని ప్రధాన ఉపాధ్యాయురాలు అంజనాశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం గురుభ్యో నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా శ్లోక ది గ్లోబల్ స్కూల్ అల్మాస్గూడలో లక్ష దీపోత్సవాన్ని ఘనంగా జరిపించారు. అంతేకాకుండా రుద్రాభిషేకం కూడా జరిపించాము. ఈ కార్తీక మాసంలో దీపం అనేది చాలా అందరికీ ఎంతో విశిష్టమైనది. చీకటిని పారదోలి వెలుగుని నింపేదే దీపం. అలాగే విద్య కూడా అందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వారికి జ్ఞానోదయాన్ని కలిగించేదే విద్య. సో గుడి బడి ఈ రెండిటికి తేడా లేదని నా ఉద్దేశం. అందుకోసమని ఇక్కడ ఉన్న మన ప్రాచీన సాంప్రదాయాలని ప్రతి ఒక్కటి పిల్లలకి తెలియచేయాలి అనుకుంటూ మా స్కూల్లో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటాం. దాని ప్రాచుర్యాన్ని కూడా అందరికీ తెలియజెప్తూ ఉంటాం. ఇది మా స్కూల్ గొప్పతనం అని నేను చెప్పుకొని ఇది మన విధిగా నేను భావిస్తూ ఉంటాను. దీంట్లో మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్న తరంలో ప్రతి ఒక్కళ్ళు బిజీ అయిపోయి వాళ్ళ నిత్య దైనందిక జీవితంలో బిజీ అయిపోతూ ఉన్నారు. ద లైఫ్ స్టైల్ వాజ్ బికేమ్ ఏ డిఫరెంట్. సో ప్రతి ఒక్కళ్ళకి వాటి గురించి ప్రతి ఒక్క మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి మాసం యొక్క విశిష్టత గురించి ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి అని అనుకుంటూ ఈ లక్ష దీపోత్సవాన్ని మా స్కూల్లో నిర్వహించాము. దీనికి మా ఉపాధ్యాయులు అందరూ మా పేరెంట్స్ అందరూ వచ్చి ఘనంగా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ శ్లోక స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఈవెంట్ని చేస్తున్నారు. కొన్నిసార్లు మాకు కూడా తెలీదు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అని. మా పిల్లలు చెప్తున్నారు, మమ్మీ దాన్ని ఇలా చేస్తున్నారు మా స్కూల్లో, కోటి దీపోత్సవం అంట, ఇక దసరాది చాలా బాగా చేస్తున్నారు. మాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ పూజ కూడా గుళ్ళో అన్న ఇంకా అడావిడిగా చేస్తారు, కానీ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా చాలా చేయాలి, మేము పార్టిసిపేట్ చేయాలి. ఇంకా చాలా స్కూల్లో ఏంటి అంటే వాళ్ళ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వరకే చేస్తున్నారు, కానీ ఈ స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్కి పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. అది నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేశారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం ఇన్వైట్ చేసినందుకు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలామంది చేస్తుంటారు, బట్ స్కూల్లో చేసి పిల్లలతో పాటు మా పేరెంట్స్ కూడా ఇలా ఉంటుంది, సో మా కల్చరల్ ఇట్లా ఉంటుంది అని నేర్పించారు. థ్యాంక్స్ ఫర్ ది అంజనా మేడం గారు అండ్ టీచర్స్ కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని చాలా విధంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది కాదు అది కాదు అన్నట్టు మన తగ్గట్టు చెప్తున్నారు. ఇంకా చాలా ఏంటంటే పిల్లలకు ఇది మనకు కావాల్సింది ఫ్యూచర్లో ఉండాలి. పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళతో పాటు మనకు కూడా ఇలా ఉంటే పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశారన్నమాట. చాలా చక్కగా ఉంది. థ్యాంక్స్ ఫర్ అంజనా. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేస్తూ మన ముందుకు మన స్కూల్ ఫస్ట్ అన్న కాకుండా స్కూల్లో ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us.